सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर పాలనా యంత్రాంగం మొత్తాన్ని ఘాట్లో పెడతా ఉన్నాం. చిన్న భిన్నమైనటువంటి పాలనా యంత్రాంగం వ్యవస్థలు వాటన్నిటినీ ఘాట్లో పెట్టి బాధ్యులైన అధికారులందరినీ కూడా ఆ రంగాల్లో ఆ స్థానాల్లో నియమించి పాలన మొత్తం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండేటట్టుగా తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ మొదలుపెట్టారు. ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి జీతాలు ఎప్పుడొస్తాయో తెలియనటువంటి దిక్కుదోచిన పరిస్థితిలో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా మొదటి వారంలోనే జీతాలు వచ్చేట్టుగా ఇచ్చాం. అట్లాగే అసలు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఏ స్థాయిలో ఉందనేటువంటి అంశాన్ని చట్టసభల ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ, స్టేక్ హోల్డర్స్ అందరికీ వాస్తవ విషయాన్ని తెలిసేటట్టుగా ఎక్స్రే లాగా మొత్తం ప్రజలందరికీ తెలియజెప్పేటట్టుగా చేశాం. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి విద్యుత్ సరఫరా గురించి కూడా, లేకపోతే వాటికి సంబంధించిన డిస్కౌంట్ల పరిస్థితి, జెన్కో పరిస్థితి, ట్రాన్స్కో పరిస్థితి, ఎన్ని లక్షల కోట్ల అప్పులు పాలు చేసి అధోగతి పాలు చేశారో కూడా వాస్తవ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చేటట్టుగా చేశాం. వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులకి మొత్తం ఆ శాఖ మొత్తాన్ని సమీక్ష చేస్తూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండేటట్టుగా భూసార పరీక్షలతో పాటు ఎప్పటికప్పుడు రైతులకు అందుబాటులో ఉండేటట్టుగా వ్యవస్థను సమాయత్తం చేస్తూ ఉన్నాం. ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఇప్పటికే ఇరిగేషన్ సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత 10 ఏళ్లుగా దాదాపు 1,00,000 కోట్ల పైబడి కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద అప్పులు తీసుకుని వచ్చి ఖర్చు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అధోగతి పాలైతే దాని వాస్తవ పరిస్థితులు ఏంటో అటు వెళ్లి నేరుగా రాష్ట్ర ప్రజలకి తెలిసేటట్టుగా, వాస్తవ విషయాలు అర్థమయ్యేటట్టుగా పాలన ద్వారా ప్రజలకు చూపించాం. ఇక మీ అందరూ తెలిసిన మిషన్ భగీరథ, దాని సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. వాటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు అవి ఎట్లా ఉంటాయో గందరగోళ పరిస్థితిలో ఉంది. పోలీసు యంత్రాంగం ప్రక్షాళన కార్యక్రమమే కాకుండా ప్రజలకి అతిపెద్ద సవాలుగా మారినటువంటి డ్రగ్, నార్కోటిక్స్, మత్తు మందుల పైన ఉక్కుపాదంతో ఈ ప్రభుత్వం ఆ డ్రగ్స్ సప్లై చేసేటువంటి వాళ్లపైన చర్యలు తీసుకునేటట్టుగా పటిష్టమైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేశాం. దానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయ సహకారాలతో పాటు ఎస్టాబ్లిష్మెంట్ కూడా అదనంగా ఇచ్చాం. నిధులు కూడా శాంక్షన్ చేశాం. 6 గ్యారంటీలకు సంబంధించి మహాలక్ష్మి రూపేణ ఫ్రీ బస్సు రైడ్ కింద మొదలుపెట్టిన దాంట్లో 6.5 కోట్ల జీరో టికెట్స్, ఇప్పటికే 6.5 కోట్ల జీరో టికెట్స్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టిన దగ్గర నుంచి రాష్ట్రంలో మహిళలు ఉచిత ప్రయాణాన్ని చక్కగా ఉపయోగించుకునేట్టుగా చేశాం. అట్లాగే ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు పెంచి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాం. వైద్యాన్ని కుటుంబం 10 లక్షల వరకు ఫ్రీగా, ఉచితంగా ప్రభుత్వ ఖర్చుతో వైద్యం చేయించుకున్నట్టుగా చేశాం. విద్యార్థులకు సంబంధించి, విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి
పకడ్బందీ ప్రణాళికలను తయారు చేస్తా ఉన్నాం. ప్రణాళికా సంఘాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ని ఒకప్పుడు కింది స్థాయి నుంచి స్థానిక సంస్థల నుంచి ప్లానింగ్ బోర్డ్స్ ఉండేవి. ఆ ప్లానింగ్ బోర్డ్స్ దగ్గర నుంచి అంతిమంగా స్టేట్ వరకు కూడా ప్లానింగ్ బోర్డ్స్ తో ప్రణాళిక శాఖ అన్ని శాఖలతో సంప్రదింపులు చేస్తూ ప్రణాళికలు తయారు చేసేటువంటి వ్యవస్థని ఆ ప్రణాళికలతోనే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో దేన్ని నిర్మించాలో, దేని పునాదులు వేయాలో, దేని మీద ప్రయారిటీ చేయాలనేటువంటి అంశాల మీద దృష్టి సారించి ముందుకెళ్లేటువంటి అంశాన్ని గత 10 ఏళ్లుగా పూర్తిగా నిద్రపుచ్చేటట్టు చేసిన శాఖని తిరిగి దాన్ని అంతా కూడా యాక్టివేట్ చేసే కార్యక్రమంలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రణాళిక అంటే ప్లానింగ్ సెక్రటరీని కూడా నియమించడం జరిగింది, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నింటినీ కూడా సక్రమంగా దూబరా ఖర్చు కాకుండా ఒక ప్రణాళికాబద్దంగా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం. పరిశ్రమల్ని, పెట్టుబడిదారుల్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆహ్వానించడానికి కావాల్సిన చర్యలన్నీ చేపడతా ఉన్నాం. నిరుద్యోగ యువకుల కోసం యూపీఎస్సీ స్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ రకంగా అయితే పకడ్బందీగా ప్రతి సంవత్సరం ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయడానికి ఒక క్యాలెండర్ ప్రకటించి ఎటువంటి ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా, ఎటువంటి పైరవులకి తావు లేకుండా నిర్వహించేటువంటి ఆ పోటీ పరీక్షల కోసం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఆ స్థాయిలో పకడ్బందీగా నిర్మించడం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాం. నిరుద్యోగ యువత ప్రతి సంవత్సరం ఏ రోజు, ఏ నెలలో ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందో దానికి అనుగుణంగా ముందు నుంచే ప్లాన్ చేసుకుని పోటీ పరీక్షలు తయారయ్యేటువంటి విధంగా కావాల్సిన వసతులు, ఏర్పాట్లు కూడా ఈ క్యాలెండర్ విధానం ద్వారా అవగతమవుతాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర సంక్షేమ రంగానికి సంబంధించిన అనేక అంశాలపైన కూడా లోతుగా అధ్యయనం చేసి ఏ వర్గాలు పూర్తిగా ఈ ఇంక్లూజివ్ గ్రోత్ లో లేకుండా దూరంగా ఉన్నారో ఆ ఇంక్లూజివ్ గ్రోత్ లోకి వాళ్ళు తీసుకొని వచ్చేటట్టుగా కావాల్సిన ప్రణాళికలు కూడా తయారు చేస్తా ఉన్నాం. అంతిమంగా ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని, సంపద వనరులు అన్ని కూడా ప్రజలకే పంచబడతాయని, స్వేచ్ఛగా స్వాతంత్రంగా వాక్ స్వాతంత్రంతో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బతకొచ్చని, ఎవరిపైన ఏ ఒత్తిడి లేకున్నటువంటి పాలనని అందిస్తామని మేము స్పష్టంగా ఇప్పటికే రాష్ట్ర ప్రజలకి గతంలో చెప్పాం. ఇప్పుడు ఉద్యోగ వ్యవస్థల ద్వారా సంకేతాలు కూడా పంపిస్తా ఉన్నాం. గత నెల రోజుల నుంచి రాష్ట్రంలో ఏ కుటుంబాన్ని, ఏ వ్యక్తులు తీసుకున్నా మాకు స్వాతంత్రం వచ్చినట్టుగా ఉందయ్యా అని చెప్పి ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ఇవాళ అనుకునేటట్టుగా రాష్ట్ర పాలనని అందిస్తా ఉన్నాం. లా అండ్ ఆర్డర్ పైన ఎటువంటి ఉదాసీనత లేకుండా అత్యంత కఠినంగా ఉండేటట్టుగా కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటుంది. ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడటం అనేది ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యతగా కూడా ముందుకు పోతా ఉంటుంది. ఎక్కడా ఎటువంటి కొద్దిమంది వైరవికారులకో లేకపోతే కొద్దిమంది తాబేదారులకో ఈ ప్రభుత్వం లొంగదు. ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజల జవాబుదారీతనంగా ఉంటుంది. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది
హోదాలాగా ఎవరు భావించట్లేదు. ఈ పదవులన్నీ కూడా ఒక బాధ్యతగా ఇది ఒక పాత్ర పోషిస్తూ ఆ బాధ్యతని ప్రజలకు జవాబుదారీతనంగా ఉండేటట్టుగా పనిచేసే కార్యక్రమానికే ముందుకు పోతుంది ప్రభుత్వం. ఇచ్చిన 6 గ్యారంటీల్ని సమగ్రంగా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ తీసుకోవడానికి ఇప్పటికే మేము 28వ తారీఖు డిసెంబర్ నాడు ప్రతి గ్రామంలో ఈ రాష్ట్రంలో ప్రజాపాలన పేరు మీద ప్రతి 100 కుటుంబాలకి ఒక కౌంటర్ను పెట్టి అప్లికేషన్లన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలను అమలు చేయడం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటూ దానికి సంబంధించిన సమీక్ష కూడా ఎప్పటికప్పుడు చేసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా రేపు పొద్దున దీనిపైన కూడా చర్చ ఉంది. విద్యపైన వైద్యంపైన ప్రధానమైనటువంటి దృష్టిని కూడా సారిస్తా ఉన్నాం. పబ్లిక్ యూనివర్సిటీస్ అన్నింటినీ కూడా అంటే ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీస్ అన్నింటినీ కూడా బలోపేతం చేస్తాం. ఆ యూనివర్సిటీలో చదువుకునేటువంటి విద్యార్థులందరికీ కూడా జరుగుతున్నటువంటి ప్రపంచీకరణలో భాగంగా జరుగుతున్న ఎడ్యుకేషన్ సంబంధించిన కోర్సెస్ ని వాటిలో ఇంట్రడ్యూస్ చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తాం. మారుతున్నటువంటి పరిస్థితుల్లో పరిశ్రమకు అవసరమైనటువంటి కోర్సుల్ని డిజైన్ చేస్తూ అటువంటి కోర్సుల్ని ప్రభుత్వ యూనివర్సిటీస్ లో కూడా ఇంట్రడ్యూస్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం లోతుగా ఆలోచన చేస్తాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ కూడా కొన్ని రాష్ట్రాల్లో పెట్టాలని, తద్వారా ఆయా జిల్లాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు సాఫ్ట్ స్కిల్స్ నేర్పించడమే కాకుండా ఉద్యోగానికి పనికొచ్చే ప్రజల అవసరాలు తీర్చేటువంటి స్కిల్స్ ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ ద్వారా కోర్సుల్ని ప్రవేశపెట్టి వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా చేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం.